హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి మన హైదరాబాద్లోని అమీర్పేట్లో సర్వీస్ చేస్తున్నారు. మరి యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇంకెందుకు లేటు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. సో డాక్టర్ గారు, మరి పళ్ళు లేకుంటే అనారోగ్యానికి గురవుతారా? మరి మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసేయండి. పళ్ళు లేని కారణంగా ఇప్పుడు అనారోగ్యానికి గురవుతారా అన్నది అందరికీ తెలుసు. అంటే ఇప్పుడు నాకు పళ్ళు లేవు, నేను బాగానే ఉన్నాను అని చాలామంది అభిప్రాయం. చాలామంది పళ్ళు లేని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంటే నేను బాగానే తింటున్నా, బాగానే ఉంటున్నా, నాకు ఆరోగ్యం బాగానే ఉంది అని అన్ని పనులు చేసుకుంటున్నాను అని అనుకుంటారు. కానీ అది ఏంటంటే క్రమేణా అది దాని యొక్క ప్రభావం, అంటే పళ్ళు లేని ప్రభావం అనేది క్రమేణా ఒక ఇయర్స్ తర్వాత తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే అది మనం ఏంటంటే ఈ విషయాన్ని గమనించుకోకుండా వాళ్ళు లేకపోయినా మనం దాన్ని తింటున్నాం, మనకి బాగా అరుగుతుంది, తర్వాత మోషన్ ఫ్రీ అవుతుంది, అది ఇది అని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ అట్లా కాదు. మనం తిన్న ఆహారం బాగా నమిలిన తర్వాత అది మింగినట్లయితే ఇప్పుడు జీర్ణకోశంలో ఆ ఆహారం అరుగుదలకి కావలసిన ఈ ఎంజైమ్స్ ఉంటాయి. ఈ ఎంజైమ్స్ అన్నీ అవి ఉపయోగపడి మనకి ఇప్పుడు ఈ అరిగిన అంటే ఆహారం జీర్ణం అయిన తర్వాత అది రక్తంలో కలవటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఎప్పుడైతే మనం పళ్ళు లేకుండా ఆహారం తీసుకుంటామో అది కొంత భాగమే అది అరుగుతుంది, అంటే జీర్ణం అవుతుంది. తర్వాత మిగతా భాగం అది బయటికి పోవటం అనేది, వేస్ట్గా పోవటం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇట్లాగా రోజు రోజుకి వాళ్ళు చిక్కిపోవటం, తర్వాత ఆ చిక్కిపోవటం వల్ల అంటే ఎప్పుడైతే ఆహారం మన శరీర భాగాలన్నిటికీ కూడా ఆహారం అందాలి, అంటే మనం తిన్న ఆహారం అది జీర్ణమయ్యి అది బ్లడ్లో కలిసి బ్లడ్ నుంచి ఇప్పుడు గుండెకి చేరి గుండు పంప్ అయినప్పుడు ఆ గుండె నుంచి శరీర భాగాలన్నిటికి చేరి ఇప్పుడు ఈ భాగాలన్నీ కూడా కణాలతోటి, జీవ కణాలతోటి నిండి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు తయారవుతుంది మనం ప్రతి భాగం కూడా. ఇక్కడ పైన చర్మం, ఇప్పుడు కాలు దగ్గర నుంచి ఇక్కడ హెడ్ వరకు కూడా ప్రతి భాగం కూడా జీవ కణాలతోటి నిండి ఉంటుంది. ఈ జీవ కణాలకి సమృద్ధిగా మనం ఆహారాన్ని మనం సప్లై చేయాలి. ఈ ఆహారం ఎట్లా వస్తుంది? ఈ బ్లడ్ ద్వారా, మనం తిన్న ఆహారం ద్వారా అది బ్లడ్లో కలిసి ఆ బ్లడ్ ఈ జీవకణాలకి సప్లై అయితే ఆ జీవకణాలు హెల్తీగా ఉంటాయి అన్నమాట. అంటే మంచిగా పనిచేయటానికి, తర్వాత అన్ని యాక్టివిటీస్ సక్రమంగా జరగటానికి అవకాశాలు ఉంటాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఫుడ్ని మనం మన శరీర అవయవాలకి అందజేయకపోతే మన శరీరంలోని కొన్ని అవయవాలు ఈ ఫుడ్ లేక, సరైన శక్తి లేక వాటి యొక్క అవి చేయవలసిన కర్తవ్యాన్ని చేయలేక ఒక్కొక్కటి కుంటుపడిపోయి
ఒక్కొక్కటి అంటే కిడ్నీస్ ఏంటి, లంగ్స్ ఏంటి, ఇట్లా లివర్ ఏంటి, బ్రెయిన్ ఏంటి, ఇవి సరిగ్గా పనిచేయక ఒకటి అవి చేసే పని తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా లాంగ్ రన్లో ఈ విధమైన వ్యాధులు రావటానికి గురి అవ్వటం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, డాక్టర్ గారు చెప్పిన సలహాలను ఫాలో అవ్వండి, మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. కీప్ స్మైలింగ్. బై గైస్.